డబ్బులు అక్కకు వదిలిన డబ్బులు అంటే ఎవరో వచ్చిస్తారంట. ఎవరో వచ్చి మన అక్కకు మన వదిలకు ఎవరో వచ్చి ఎందుకు ఇస్తారంట? నాకంత కదా ఎందుకు ఇస్తారు? నాకు తెచ్చి ఏం చేస్తారు తెలిసిన 9 భాగాలు నేను అనుకోవడం. ఎప్పుడోసారి భర్తకు భార్యకి అంటాడు 1500 విషయం. భర్తకు భార్యకు 1500 ఇమ్మనే. ప్రతి భర్త నీ భార్యకు 1500 ఏం చెప్తాడు? ఇచ్చేస్తే కదా సూపర్ సిక్స్ అంటే వేరే మాట నాకైతే కనపడలేదు. ఎంత ఎదిగినా ఎందుకంటే జీతాలకు డబ్బులు లేవు. జీతాలకు డబ్బులు లేవు. ఆడవాళ్ళ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు ఏమన్నాడంటే ఆయన ఇది ఇస్తే కదా గవర్నమెంట్ ఎత్తిపోతారు అంటాడు. ఆయన ఒక పక్క ముఖ్యమంత్రి ఏమో చేసేసిన అంటాడు, వాళ్ళ పెద్ద మంత్రి ఏమో అసలు ఎత్తిపోతారు గవర్నమెంట్ అంటాడు. అక్కకు చూస్తే డబ్బులు రాలే, వదిలికి చూస్తే డబ్బులు రాలే. ఆడిపోయిన మన డబ్బులంతా ఇది కాక కొత్తగా గమనించినారా? సుబ్బాయిని గమనించినారా? ఏం చేస్తున్నా ప్రతి నెల పెన్షన్ పంపిణీ ఎవరు పోతారు? ముఖ్యమంత్రి పోతాడు, ఎమ్మెల్యేలు పోతారు. అసలు నాకు తెలియక మీకు ఏం సంబంధం? మీకు సంబంధం ఏం? పెన్షన్ ఇస్తుండేది ప్రభుత్వ డబ్బులతో. ప్రభుత్వ డబ్బులతో పెన్షన్ ఇచ్చేటప్పుడు మీ కార్యకర్తలు ఎందుకు ఇస్తున్నారు? మీ ఇంట్లో సోమా కాదు కదా, మీరేమన్నా సంపాదించి పెట్టేదా కాదు కదా. ప్రభుత్వ సొమ్ము ప్రభుత్వ విధానం ఇస్తున్నారు అంటే రేపు పొద్దున ప్రభుత్వ ఉద్యోగులు కూడా వెళ్ళిపోతారు వెయ్యానికి జీతానికి. ఇది తప్ప వేరే ఎక్కడైనా కానీ ఏమన్నా కానీ ఒక పని అనేది జరుగుతుంది అని చెప్పి ఈ విధానం వల్ల మొత్తం ఇది మంచి ప్రభుత్వం, మనమే సర్టిఫికేట్ అని మనకు కూడా ఏమని నేను మంచి వాడిని, ఈ రోజు భోజనం పెట్టినా అది మంచి భోజనము, ఇది మనకే సర్టిఫికేట్ ఎవరైనా తెచ్చుకుంటారు. ఏమన్నా అర్థం 36 చెరువుల్లో 33 చెరువులు మనం నీళ్ళు ఇచ్చేసినాం. కొన్ని చెరువులకు 2 సార్లు ఇచ్చినాము. ఇప్పుడు పోయి మొదటి తూములకు నీళ్లు తిప్పుతారంట. మన నీళ్ళు ఇంకా ఫెసిలిటీ ఎట్లుందంటే నువ్వు ఆల్రెడీ నువ్వు ఇంటికి నీళ్లు కనెక్షన్ అన్ని చేసుకున్నావు, నేను రోజుకోసారి వచ్చి కుళాయి తెలుస్తా, నేను నీకు నీళ్ళు ఇచ్చాను. అంతే కదా, ఇది మీరు చేస్తున్నారు. ఎంత అన్యాయమైన మైమత్సాల యోగా విన్నర యోగా గురించి యోగా విన్న వైజాగ్ ఈ ప్రమాశం తెలిసిన యోగా యోగా చేస్తున్నారు కదా వైజాగ్ లో. ఎందుకంటే 10 లక్షల మంది ఉండాలి, 10 లక్షల మంది ఉండాలని ఆటలు చూస్తారు. 10 లక్షల మంది ఫైనల్ గా ఎవరో పర్సెంట్ ఇచ్చిన సర్టిఫికెట్ మాకు తెలిసి మా బంధువుల పిల్లడు కెనడాలో ఉన్నాడు. ఆయనకు సడన్ మెసేజ్ వచ్చింది, మీరు యోగా చేసినందువలన చాలా మంచిది సర్టిఫికెట్. ఎవరు నేను కెనడాలో ఉన్నారు నేను ఇంకోరికి ఏమొచ్చింది తెలిసిన వాళ్ళ మామ చచ్చిపోయినాడు, చనిపోయినా వచ్చింది నువ్వు యోగా చేసినందువల్ల నీకు చాలా మంచిది అని. బాబు మోడీ వచ్చి పని నుంచి 10 లక్షల మంది వచ్చినారంటే దాంట్లో సగం చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, దేశ వేరే రాష్ట్రం నుండి ఉన్నారు. 50 కోట్లతో అద్భుతమైన భారతదేశంలో ఒక 4 కోట్ల ఉంది. ఎక్కడుంది? నాగ్పూర్లో ఉంది, హుబ్లీలో ఉంది, గోవాలో ఉంది, హర్యానాలో ఉంది, చండీగఢ్ లో. 5వది మనం చేస్తే ఈ రోజు ఐటీఎం మీద పూర్తి అయితే ఫ్యాక్టరీ డోరు తుక్కలి మధ్యకర రైతులందరూ కూడా వాళ్ళ టమాటో పండు ఏ రకమైన డబ్బులు తగ్గకుండా అమ్మే పరిస్థితి ఉండేది. ఎందుకు ఈ రోజు మీరు క్యాన్సల్ చేసినారు? ఎందుకు మీరు లేకుండా? వేదంకర్లో ఐటీఐ, వేదంకర్లో పాలిటెక్నిక్ ఎందుకు చేయలేకుండా? ఈ రోజు వేదంకర్లలో మన స్కూలు, మన సొంత స్కూల్లో ఐటీఐ పాలిటెక్నిక్ బాడగా లేకుండా నడుపుతున్నందుకు ఆ 2 ఉన్నాయి తప్ప లేకుంటే ఐటీఐ పాలిటెక్నిక్ ఇది మీరు చేస్తున్న పరిపాలన. చివరికి ఏమంటే 50 కోట్లతో అద్భుతమైన భారతదేశంలో ఒక 4 కోట్ల ఉంది. ఎక్కడుంది? నాగ్పూర్లో ఉంది, హుబ్లీలో ఉంది, గోవాలో ఉంది, హర్యానాలో ఉంది, చండీగఢ్ లో. 5వది మనం చేస్తే ఈ రోజు ఐటీఎం మీద పూర్తి అయితే ఫ్యాక్టరీ డోరు తుక్కలి మధ్యకర రైతులందరూ కూడా వాళ్ళ టమాటో పండు ఏ రకమైన డబ్బులు తగ్గకుండా అమ్మే పరిస్థితి ఉండేది. ఎందుకు ఈ రోజు మీరు క్యాన్సల్ చేసినారు? ఎందుకు మీరు లేకుండా? వేదంకర్లో ఐటీఐ, వేదంకర్లో పాలిటెక్నిక్ ఎందుకు చేయలేకుండా? ఈ రోజు వేదంకర్లలో మన స్కూలు, మన సొంత స్కూల్లో ఐటీఐ పాలిటెక్నిక్ బాడగా లేకుండా నడుపుతున్నందుకు ఆ 2 ఉన్నాయి తప్ప లేకుంటే ఐటీఐ పాలిటెక్నిక్ ఇది మీరు చేస్తున్న పరిపాలన. చివరికి ఏమంటే ఇదే సంక్రాంతి టైం లేదు, ఇదే సంక్రాంతి టైము
అందరూ మంచి స్నేహితులు అంతా కలిసి ఏదో కూర్చున్నాం ఒక విషయం ఉంది. సినిమాకు పోదాము, ఏదో సంక్రాంతి పిలుస్తుందని చెప్పి సినిమా పోయాం. ఒక 40-50 మంది పోయినాం. 20 పోదామంటే 40-50 పోతే సినిమా పోతానే వాళ్ళ టెన్షన్ అంట. ఎందుకు పోయినారు సినిమా? ఎందుకు చూడలేకపోతారు. నిజమేదే. ఎందుకు పోతారంటే చూడలేకపోయినా. చూడలేకపోయాక మేము 3 గంటల సేపు నాకు తర్వాత బయటకు వచ్చినాక కలుపుకుంటే చెప్తుంటారు. అక్కడ అలా నువ్వేమో 3 గంటల సినిమా చూసి వీడు చూస్తే 3 గంటల టెన్షన్ రావు. నేను సినిమా చూస్తే వాళ్ళకి టెన్షన్ అంటే నెక్స్ట్ ఎవరికి వాళ్ళకి తెలిసేది ఒకటి. ముందు రామచంద్ర చెప్పినట్టు రామోపాల్ అని చెప్పినట్టు పోలీసులకు ఫోన్ ఏం తెలిసిన ఎక్కడిపోతారు వాళ్ళ సినిమా ఎక్కడిపోతారంటే నడుచుకుంటూ పోతాడు, ఒక మోటార్ పోతాడు, ఒక కార్లో పోతాడు. ఎక్కడిపోతారు ఎంత ఇచ్చినారు టికెట్ టికెట్ కొనుక్కునే మా రోడ్డు నీళ్ళ చివరకు ఎన్ని రకాల విచిత్రమైన ఆలోచనలు, ఎంత వికృతమైన ఆలోచనలు. ఏదేమైనా ఒకటి మంది అక్కడ చదువుకుంటే 20-30 ఉద్యోగాలు వస్తాయని చెప్పి కట్టేంత వరకు ఎందుకు పూర్తి చేయలేకుండా అని చెప్పి నేను అడుగుతాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే కట్టిన ఈత పట్టడానికి స్విమ్మింగ్ పూల్ వేయాల్సిన అవసరం ఉందా? పార్కులు వేయాల్సిన అవసరం ఉందా? ఎంత అన్యాయం! గుళ్ళు కట్టుకుంటే గుళ్ళు కూడా పూర్తి చేయలేరు మీరు. ఇది ప్రణాళిక. ఏమో ప్రణాళిక అంటే జరిగే పనిని ఎంత ఆపాలి. గోల్కొండ నుంచి ఎలక్షన్ల ముందరనే బేతంచెర్ల వరకు నీళ్లు తెచ్చి ఇంకొక 3 నెలల్లో మొత్తం డోర్ నియోజకవర్గానికి అంటే 2024 సెప్టెంబర్ లోపు 2024 సెప్టెంబర్ లోపలనే ఇటుపక్క ఇంద్రాంపల్ల, అటుపక్క కోదటి, అటుపక్క మన ఊరుల వరకు పోవాల్సిన గౌరవలకు పోవాల్సిన నీళ్ళు ఇంతవరకు ఎందుకు చేరలేదని చెప్పి నేను అడుగుతాను. పోతే గేట్ చేస్తారు. టీటీడీ కళ్యాణ మండపము ఎందుకైనా పూర్తి కాలేదు చూసి దాని కొరత ఏదో మాట్లాడాలంటే గేట్ చేస్తారు. మనం ఏమైనా బండలు ఏమైనా మన పేరు మీద మనము శంకుస్థాపన చేసినట్టు ఉంటాయి కదా, అన్నిటికీ కల్పిస్తారు లేదా పగలగొడతారు. నేనేం చెప్తున్నానంటే నాయన, మీరు పేపర్లు కల్పించే అంత సమయం మంచి పనుల మీద పెట్టి మంచి పేరు తెచ్చుకుంటారు. నువ్వు ఎన్ని పేపర్లు కల్పించినా వాళ్ళకి ఆ పేపర్ మళ్ళీపోతారని చెప్పి నేను తెలియజేస్తాను. మీరు ప్రజల గుండెల్లో మీరు మండలు పగలగొట్టచ్చు కానీ ప్రజల గుండెల్లో మన పేరు తీయగలుగుతారని చెప్పి నేను అడుగుతాను. ఎవరికి నేర్పిస్తారా? ఈరోజు వాల్మీకి భవనం ఎందుకు పూర్తి చేయలేదు? బలిజ భవనం అద్భుతమైన సైట్ ఇచ్చి 3 కోట్ల రూపాయలు ఇస్తే ఇంతవరకు బలిలోకి కట్టించిన భవనం ఎందుకు మీరు పూర్తి చేయాలని చెప్పి నేను అడుగుతాను. ఎందుకంటే ఒక ప్రణాళిక ఏమి జరగకుండా మన ప్రణాళిక ఏమి జరగాలని, వీళ్ళు మాత్రం ప్రణాళిక ఏమి జరగకూడదని ఏం చేస్తున్నారంటే రోజు ఏం చేస్తున్నా రిబన్ కటింగ్. ఏమిటి రిబన్ కటింగ్ చేస్తున్నా? ప్రభాకర్ మీరు పంచాయతీ తెలుసు కదా, కాంట్రాక్ట్ ఎస్సీ ప్లాన్ లో మున్సిపల్ ఫండ్స్, పంచాయతీ ఫండ్స్ అది నాకు ఏం సంబంధం? అది సర్పంచ్కి వస్తాయి. నువ్వేమైనా తెచ్చినావా? మీరేమైనా తెచ్చినావా? ఇది మనకు మాత్రమే వచ్చింది, భారతదేశం అంతా వచ్చింది. భారతదేశం అంతా ప్రతి సర్పంచ్కి వచ్చి 5 లక్షలు 10 లక్షలు పని, చివరకు 1,00,000 రూపాయల పని కూడా టెంకాయ కొట్టదని పోతున్నారు. చూడు ఎట్లుందో వీళ్ళ పరిస్థితి. చూస్తే ఇప్పుడు అర్థమవుతుంది. ఇసుక చూసినారా కొడుతున్నారా? ఇసుకలో అది సంపద సృష్టి. బెడ్ షాపులు చూసినారా ఎన్నుంటాయి? ఎన్ని కోరుకుంటారు? ఎవరో చెప్తే మీకు ఊరికే చెప్తే బాగుండదు. నా వైసీపీ వ్యక్తి కదా, నువ్వు కూడా బెడ్ షాప్ పెట్టుకున్నావు అంటే ఏమన్నా 7,000 పెట్టేస్తున్నారు కదా, 7,000 పెట్టేస్తున్నారా? ఏం బాగుండదు. ఇది సంపద సృష్టి, అంతేనా? సంపద సృష్టి. దాని తర్వాత ఇంకెక్కడ చేసినది అసలు ఎక్కడన్నా బియ్యం సంపద సృష్టి. మనం మీద భూమిని వదిలిపెట్టి ఒక వారం భూమి పక్కన చూసుకుంటే ఎదుగుతారు. ఇది సంపద సృష్టి. ఈ విధమైన సంపద సృష్టి చేస్తారని మనకే తెలుసు, మనకు తెలియదు కదా. వీళ్ళు కొత్తగా నేర్పించినారనమాట. ఏమిటంటే బయట చెప్పేదేమి? ఉచిత ఇసుక. ఎవరికైనా ఒక ట్రాక్టర్ కాదు పెరిగేది ఇసుక వచ్చిందమ్మా ఉచితంగా ఎవరికైనా మామూలు రేటు కంటే 200 ఎక్కువ పెట్టారు, అవునా కదా? కానీ సంపద సృష్టి అన్నమాట వీళ్ళు చేసేది. ఇవి కాక అసలు అధ్వానమైన పాలన. ఎటువంటి పాలన? వ్యవసాయదారులకైతే ఇన్సూరెన్స్ కట్టున్నారు, ఇన్సూరెన్స్ లే. ఇన్పుట్ సబ్సిడీ వచ్చిందా? ఇన్పుట్ సబ్సిడీ లే. ధర ఉందా?
ధరలే ఏమి లేకుండా గాలి వదిలిపెట్టినారు. చిన్న చిన్న కిరాణా అంగళ్ళు జరుగుతుందమ్మా, జరుగుతుందా? ఎవరితో మేము కిరాణా అంగళ్ళు చిన్న వ్యాపారాలు ఎక్కడైనా జరుగుతున్నాయి, కానీ సంపద మాత్రం సృష్టి. ఇవన్నీ చూసిన తర్వాతనే మళ్ళా కొత్తగా అందరికి నేర్పించడానికి